హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో లుంగీని ఏ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక 30 ఇంచుని రెండింటిని సమానంగా పట్టుకొని ఉల్టా అనేది తిప్పేసుకొని 30 ఇంచుని క్లాత్తో 30 ఇంచు మందంతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా క్లాత్ అనేది సదురుకుంటూ 30 ఇంచు మందంతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ 30 ఇంచు క్లాత్తో స్టిచ్ అనేది వేసుకోవాలండి. అవైలబుల్ ఇన్ ఆన్లైన్ ఆర్డర్స్. ఎవరికి కావాలన్నా సరే ప్లీజ్ కాంటాక్ట్. నా నంబర్ వచ్చే షార్ట్ వీడియోలో ఉంది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది ఎండింగ్ పాయింట్ వరకు వేసుకుంటూ వెళ్ళాలి. 30 ఇంచ్ అంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. కొత్త వారికి అయితే 30 ఇంచ్ ఎగ్జాక్ట్గా టేప్తో కొలత పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే పాపం కొత్త వారు కదా, కుట్టుకుంటూ కుట్టింది ఇప్పడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది చెప్పాను. అంటే దీనికి లుంగీకంటూ క్రాస్ అనేది ఏమీ తీయాల్సిన అవసరం లేదు, అలాగే కుడితే సరిపోతుంది. ఒకవేళ మనం క్రాస్ లాంటివి ఏమన్నా తీస్తే మాత్రం కొంచెం పన్నా అనేది తగ్గడం, కాళ్ళు చుట్టుకోవడం లాంటివి జరుగుతుందండి. అందుకే నేను ఇప్పుడు ఇలా క్రాస్ లాంటివి ఏమీ తీయను, డైరెక్ట్గా రెండింటిని సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది చేసేస్తాను. ఇదండి, ఇలా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని పాదానికి మధ్యలో పెట్టుకొని మన చేతికి లెఫ్ట్ వైపున ఫోల్డింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ వచ్చేలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఎండింగ్ పాయింట్ వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో మాత్రం రఫ్ చేసుకోవాలి, బాగా కొంచెం ఎక్కువగానే రఫ్ చేయాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లుంగీలకి అనేది థ్రెడ్ అనేది ఏ కలర్ అంటే ఆ కలర్ యూస్ చేయమండి. ఎక్కువగా బ్లాక్ కలర్ మాత్రమే యూస్ చేస్తాము. మాకైతే ఈ లుంగీ జాయింట్కి ఒక 20 రూపీస్ పడుతుంది. దాన్ని నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటే చాలు. 1 ఇంచ్ కూడా అవసరం లేదండి లుంగీ జాయింట్కి. 1 ఇంచ్ అంటే మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు బాగోదు చూడటానికి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. నేను ఎవరికి ఏది ఫాస్ట్గా కుట్టానండి, అయిపోయిన కాడికి మాత్రమే నిదానంగా స్టిచ్ చేస్తాను. ఎవరికి ఏది ఫాస్ట్గా కుట్టను. బ్లౌజెస్ కూడా అంతే, నేను నిదానంగా స్టిచ్ చేసుకుంటానండి ఏదైనా సరే.
2 కుట్టే టైంకి 1 కుట్టినా నీట్గా ఉండాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ స్టిచ్ అనేది. కానీ ఏదైనా చాలా సింపుల్గా ఉంటుంది. చేసేదానికి అలవాటైతేనే సింపుల్గా అనేది ఉంటుంది. కాకపోతే ఏదైనా సరే కొంచెం నీట్గా చేయాలి. ఏ పనైనా సరే మనం కుట్టిన తర్వాత కస్టమర్స్ అనేవాళ్ళు వేలెత్తి చూపించకూడదు. ఇలా ఎండింగ్ పాయింట్లో రఫ్ అనేది చేసుకోవాలి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.